పాఠశాల కార్మిక సంఘం, ఎంజేపీ గురుకుల పాఠశాల కార్మిక సంఘం, ఎంజేపీ గురుకుల పాఠశాల కార్మిక సంఘం, ఎంజేపీ గురుకుల పాఠశాల కార్మిక సంఘం. వెంటనే కాంట్రాక్టర్ వెంటనే ఎంజేపీ కాంట్రాక్టర్లు వెంటనే. నమస్తే, బల్లం టీవీ, నేను శ్రవంతి. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం నుండి ఎంజీటీ నాన్ టీచింగ్ స్టాఫ్ వర్కర్స్ అనేది ధర్నా చేస్తున్నారు. ఆ సందర్భంగా మనమైతే ఆటోమేటిక్ వారికి అసలు ఎందుకు ఈ రోజుకి దాఖా చేస్తున్నారు అంటే మన ప్రాబ్లమ్స్ ఏంటి, సో అనేక విషయాల గురించి మనం అన్నట్టు తెలుసుకున్న ప్రయత్నం. సో చెప్పండి, అసలు ఈరోజు ఎందుకు ఇక్కడ దాఖా చేస్తున్నారు, ఈ సమస్య ఏంటి? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ ఎంజేపీ గురుకుల పాఠశాలలో గత 9 సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి వర్కర్లందరినీ తొలగించి కాంట్రాక్టు పద్ధతిలో పెట్టాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుని టెండర్ ప్రక్రియను స్టార్ట్ చేసింది. గత 9 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి మమ్మల్ని తొలగించడం అనేది చాలా బాధాకరం. దీన్నే నమ్ముకొని పనిచేస్తున్నాం. ఒక్కొక్కరం 12-13 గంటలు పనిచేస్తున్నా కూడా. మాకు ఇంతకుముందు స్కూల్ నుండి వచ్చేది అమౌంట్, ఇప్పుడు స్కూల్ కాకుండా కాంట్రాక్టర్ తీసుకొచ్చి పెట్టి అతని ద్వారా కమిషన్ ఇచ్చి మాకు జీతం తగ్గించి ఇవ్వాలనేది ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మాకు స్వీపర్ సంబంధించి 13,000, తర్వాత వాచ్మెన్ సంబంధించి 15,000 ఉన్నాయి. ఇప్పుడు దాన్ని కమిషన్ 3% అట్లా ఇచ్చేస్తే మాకు 3,500 దాకా తగ్గిపోయే పరిస్థితి ఉంది. మేము 9,000 పని చేయమని అంటున్నారు. మరి 9,000 పని చేయాలంటే బయట రేట్లు పెరుగుతున్నాయి. ఆ ధరల కనుక మాకు పెరుగుద్దని మేము ఆశిస్తున్నాం. ఆ టైంలో మేము మన కమిషనర్ గారిని వస్తే పిఆర్సీ పెరిగినాక మేము పెంచుతామని అన్నారు. ఇప్పుడు పిఆర్సీ పెరిగే టైం వచ్చింది. తీరు మమ్మల్ని ఈ పని కూడా లేకుండా పంపించేసి తక్కువ జీతాన్ని పనిచేయాలని చెప్పి కాంట్రాక్టులు పెట్టి మమ్మల్ని బెదిరించేటువంటి పరిస్థితి రాబోతుంది. గతంలో స్టార్టింగ్లో 2017లో ఉన్నది. అది మధ్యన ఒక 5 సంవత్సరాలు దాన్ని 7 దాకా 7:30 దాకా ఉండి వాళ్ళకు వంట చేసి వాళ్ళు తిన్న తర్వాత పిల్లలు తిన్నాక వెళ్ళాల్సిన పరిస్థితి. దాన్ని అవన్నీ సిద్ధం చేసి వెళ్ళాల్సి వస్తుంది. మాకు ఎలాంటి లీవులు కానీ హాలిడేస్ కానీ లేవు. కంటిన్యూ మేము చేయాల్సిందే 360 రోజులు మేము పనిచేసేది తప్ప మాకు ఏ ఒక్క రోజు కూడా లీవులు అనేది ఉండవు. ఒకవేళ మేము ఆరోగ్యం బాగాలేక అయిపోయినా లేదా ఇంటికాడ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఎవరికైనా ఏదైనా అనుకోని పరిస్థితులు ఎవరైనా చనిపోయినా కూడా పోకుండా మేము ఇక్కడికే రావాల్సిన పరిస్థితి ఉంది. అయినా సరే మేము వస్తున్నాం. ఒకవేళ రాకపోతే మాత్రం మాకు జీతాలు కట్ చేసి పెడుతున్నారు. ఇలాంటి సిస్టమ్ నుండి కొద్దిగా మార్పు చేసి మళ్ళీ మాకు లీవ్ లాంటివి ఇవ్వాలనేసి మేము కోరుతున్న ఈ సందర్భంగా అసలుకి మోసం చేసే విధంగా మమ్మల్ని రద్దు చేసి కాంట్రాక్ట్ ఇవ్వాలని ప్రభుత్వ విధానాన్ని ఖండిస్తున్నాము. దయచేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులందరూ అట్లాగే ముఖ్యమంత్రి కూడా దీన్ని ఒకసారి మళ్ళీ పునఃపరిశీలించి కాంట్రాక్ట్ సిస్టమ్ని తీసేసి యథావిధిగా ప్రిన్సిపాల్ ద్వారా మాకు జీతాలను ఇప్పించి మాకు పిఎఫ్ పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని మా సంఘం తరఫున వాళ్ళని కోరుతున్నాం. మన కరీంనగర్ జిల్లాలో 300 మంది ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా 300 మంది. అందరికి ఇదే పరిస్థితి ఏమంటున్నారు? మీరు అడిగితే వాళ్ళు ఏమంటున్నారు? మీరం గారు నమస్కారం. నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకటే కోరుకుంటున్నాను. పొద్దున్న మేము 6 వరకు డ్యూటీకి వెళ్ళాలి. మళ్ళీ సాయంత్రము 7:30, 8 అయిపోతుంది. అయినా కూడా మేము భరిస్తూ అందరినీ పనిచేస్తున్నాము. టీచర్లు కానీ ప్రిన్సిపల్ కానీ మాకు ఎవ్వరు కానీ రెస్పెక్ట్ కానీ అవి ఇవ్వకున్నా కానీ వాళ్ళు ఏ రకంగా చేయమంటే ఆ రకంగా చేస్తూ మేము అందులో పనిచేస్తూ భరిస్తూ మా పిల్లలని మా ఫ్యామిలీని వదిలేసి అదే మా పిల్లలని సేవ చేసుకుంటాం. ఆ మధ్యకాలంలో మమ్మల్ని టెండర్ కింద వేస్తే చాలా బాధాకరంగా అనిపిస్తుంది మేడం. మమ్మల్ని ఆ టెండర్ కింద తీసి వేసి మమ్మల్ని సగం సాలరీ ఇవ్వాలని ప్రభుత్వం గిట్లా కోరుకోవడం మాకు చాలా బాధాకరంగా. తక్కువనే జీతం ఇస్తాము, మీ జీతంకే పని చేయాలి. లేదు అంటే మిమ్మల్ని తొలగిస్తాము ఈ ఉద్యోగం నుంచి అని చెప్తున్నారు. మేము వేరే ఊరు నుంచి వచ్చి కూడా బతుకుతున్నాం. ఇక్కడైతే చాలా మంది హాస్టల్ మీద. అట్లాంటిది మమ్మల్ని ఈ టెండర్ రద్దు చేయాలని మాత్రం నేను రేవంత్ రెడ్డి సార్కి మాత్రం ఒకటే కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వాన్ని వేడుకునేది ఒకటే మేడం. ఎందుకంటే ఆ పిల్లల కోసం మేము ఎంతో కష్టపడి ఈ రోజు 9 సంవత్సరాల నుంచి మేము పని చేస్తూ ఉన్నాం. మమ్మల్ని తొలగించి వేరే వాళ్ళని ఇస్తామంటే మేము ఎలా వదిలేసి వెళ్ళాలని ఒక బాధాకరంగా ఉంది మేడం. అంటే మేడం ఇంకే తక్కువ జీతానికి అయితే పని చేయండి, లేదంటే మేము కొత్త వాళ్ళని పెట్టుకుంటాం. బాగా చేస్తుంది మేడం. అయినా కానీ మేము రాత్రి పగలు కష్టపడుతూ మేడం కోసం, టీచర్ల కోసం, ప్రిన్సిపల్ కోసం, పిల్లల కోసం, మా పిల్లలని కాదని చెప్పేసి మేమంతా కష్టపడి అందులో చేస్తే మమ్మల్ని ఏ ప్రిన్సిపల్ అయినా కానీ, ఏ సెక్రటరీ అయినా కానీ, ఏ ప్రభుత్వం అయినా కానీ మమ్మల్ని ఇంత కూడా
గుర్తు చేయడం లేదు. అందులో మేము వర్క్ చేస్తున్న టైంలో కూడా వర్కర్లు ఎంతోమంది ఉన్నారు, ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఎన్ని గంటలు చేస్తున్నారు అనేది మాకు అసలు ఎవ్వరు కానీ గవర్నమెంట్ నుంచి ఏ చెకింగ్ వాళ్ళు కూడా రారు మేడం. మా దగ్గరికి అట్లాంటిది కూడా లేదు. అయినా మేము భరిస్తూ టీచర్లు ఏ రకంగా టార్చర్ పెడుతూ దాన్ని అందరినీ భరిస్తూ మేము వర్క్ చేసుకుంటూనే ఉన్నాం మేడం. మధ్యలో ఈ మధ్యతరంలోనే మళ్ళీ టెండర్ వేయడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది మేడం. ఇది మాత్రం కొంచెం ఇంకా మాకు 3 నెలల జీతం రాలే మేడం. ఎప్పటి నుంచి అంటే అడుగుతలేరు మరి 3 నెలల నుంచి అడుగు మేడం. సెక్రటరీని అడిగితే సెక్రటరీని దగ్గరికి తీసుకెళ్ళాము. ప్రభుత్వం చేతిలో ఉంది, మా చేతిలో ఏమీ లేదని సెక్రటరీ చేతులు పెట్టేశారు. ప్రిన్సిపల్ని అడిగితే నా చేతిలో ఉంది, సెక్రటరీ సార్కి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని ఆర్సీఓ మేడం చెప్తున్నారు. ఆర్సీఓ మేడంని అడిగితే సెక్రటరీ అంటుంది, ప్రిన్సిపల్ని అడిగితే ఆర్సీఓ అంటున్నారు మేడం. మేము ఏం చేయాలో కూడా మాకు ఏం తోచట్లేదు. 3 నెలల నుంచి పిల్లలు ఇప్పుడు హాస్టల్ నుంచి వస్తే పిల్లలని ఫుడ్ పెడతామని కూడా మా దగ్గర రూపాయలు మేడం. జీతం అయిపోతే మరి మా కుటుంబ పరిస్థితి ఏంటి అని చెప్పేసి మీరు చెప్పినా మేడం. అయినా కూడా వాళ్ళు ఏం స్పందించట్లేదు మేడం. బాగా బాధాకరంగా ఉంది మేడం. మాకు చాలా దీన స్థితిలో బతుకుతున్నాం. ఇందులో ఉన్న వాళ్ళు చాలా ఒంటరి మహిళ వాళ్ళే ఉన్నారు మేడం. ఎక్కువగా హస్బెండ్ చాలా తక్కువ మంది, ఓన్లీ మేము ఒంటరి మహిళ వాళ్ళు చాలా ఉన్నాం. మమ్మల్ని ప్రభుత్వం అట్లా చెయ్యొద్దని మాత్రం వేడుకుంటున్నాను నేనైతే. దయచేసి ఆ రేవంత్ రెడ్డి అన్నకు మాత్రం ఇది మీడియా వెళ్ళాలని కోరుతున్నాను మేడం. నేనైతే మాకు న్యాయం జరగాలి మేడం. మాకు న్యాయం జరిగితే మాకు మంచిగా ఉంటుంది మేడం. మేము అదే కోరుకుంటున్నాం మేడం. రేవంత్ రెడ్డి సార్కి నమస్కారం. ఎందుకంటే మేము ఈ టెండర్ ద్వారా చాలా అనుభవించినాము, చాలా టార్చర్ అనేది పడ్డాము. టెండర్ వాళ్ళు మానసికంగా శారీరకంగా కూడా మమ్మల్ని చాలా వేధించారు. అది ఒకటిను మళ్ళీ వాళ్ళు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడడం వలన మేము టీచర్లకు ప్రిన్సిపల్కి మేము చెప్పుకుంటే అప్పటికి సెక్రటరీ దగ్గర వరకు వెళ్ళింది. అందులోనే టెండర్ తీసేసి మమ్మల్ని సెక్రటరీ నుంచి ప్రిన్సిపల్ సార్ రాకుండానే వచ్చే సాలరీని మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వము టెండర్ వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నారు. అది టెండర్ని తొలగించాలని నేను వేడుకుంటున్నాను. అదే టెండర్ వాళ్ళు మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని, అందుకనే వాళ్ళని తొలగించాలని మేము వేడుకున్నాం. అప్పుడు కూడా ఇప్పుడు కూడా గదే వేడుకుంటున్నాం. ఇది వస్తుందని పరిస్థితి మేము కళ్ళలో కూడా అనుకోలేము. బయట పడాలి, అప్పుడే బయట పడదామంటే అప్పుడు చాలా తక్కువ సాలరీకి అప్పుడు టెండర్ కింద 3,000కు చేసుకుంటూ వచ్చి ఈరోజు 13,000కు మమ్మల్ని ప్రభుత్వం చేసింది. కానీ ఈరోజు మమ్మల్ని మళ్ళీ అందులోనే తోసేయాలని చూస్తుంది ప్రభుత్వము. ఇది తొలగించాలని వేడుకుంటున్నాను. శారీరకంగా మానసికంగా అంటున్నారు కాబట్టి ఏ రకంగా మిమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అంటే అన్ని ఇప్పుడు సీపురు సాడే షిఫ్ట్ పెట్టారు కదా మమ్మల్ని. ఇప్పుడు వాష్రూమ్ కానీ బాత్రూమ్ ఊడవడం కానీ పెట్టారు కదా, అది చేయడం కన్నా మళ్ళీ టెండర్ అందులోనే కుకింగ్ పెట్టుకుంటారు వాళ్ళు. ఇట్లా క్యాటరింగ్ లా కూడా చెయ్యకపోతే మమ్మల్ని ఇబ్బంది పెడతారు. క్యాటరింగ్ కూడా చెయ్యాలి, మీరు అది చెయ్యకపోతే ఇళ్ళకించి తీసేస్తాం మేము. ఈ ఊడ్చుడు కూడా అవసరం లేదు. ఊడ్చిన వాళ్ళని పెట్టుకుంటారు, మళ్ళీ కుకింగ్ వాళ్ళని కూడా పెట్టుకుంటారు. వాళ్ళని పెట్టుకున్నా కానీ మమ్మల్ని వాళ్ళు ఒక్కరు వంట వాళ్ళు రాకపోతే మీరు చెయ్యకపోతే మిమ్మల్ని కూడా తీసేస్తామని బెదిరిస్తున్నారు. అదే మీరు కాకపోతే కొత్తలు వస్తారు, మీరు వెళ్ళిపోండి అమ్మా అని అంటారు. చెప్పిన మాట వినకపోతే ఇక మీరు ప్లేస్ లో వేరే వాళ్ళు వస్తారు, మీరు వెళ్ళిపోవచ్చు, మాకు అవసరం లేదు అని అంటారు. దృష్టిలో పెట్టుకొని చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు అమౌంట్ మిగిలాలని, మాకు వచ్చే సార్లు వాళ్ళకి అమౌంట్ మిగిలాలని అది దృష్టిలో పెట్టుకొని చేస్తారు అన్నట్టు. అట్లా అంటే అందులో కూడా మేము చేస్తే ఇట్లా ఒక్కొక్కరికి ఇట్లా వార్నింగ్ ఇచ్చుకుంటే వెళ్తా ఉంటే వాళ్ళకు ఆ ఒక్క రోజుది సాలరీ మిగులుతుంది. ఆ రోజు మిగతా ఈ రోజు నేను వెళ్ళిపోయాను అనుకో, వీళ్ళు ఇంకా 2 ఉంటారు కదా, వాళ్ళ మీద బడ్జెట్ పడుతుంది. ఆ పని వెయిట్ అనేది వీళ్ళ మీద పడుతుంది. నేను వెళ్ళిపోయినాను అనుకో, ఆ సాలరీ ఆ టెండర్ ఆయనకు మిగులుతుంది. అట్లా అని చేసేసి మనం టార్చర్ పెడతారు. 9 ఇయర్స్ నుంచి చేసినప్పుడు ఇప్పుడు వద్దంటే ఇప్పుడు మాకు పోగానే ఇప్పుడు వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ సాలరీకి చేస్తారు. కొత్తగా మేము చేసినప్పుడు 3,500 4,500 ఉండే. ఇప్పుడు మమ్మల్ని వదిలేసి వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళకి 15,000 జీతం కదా, వాళ్ళకి 10,000 ఇస్తారు, 9,000 ఇస్తారు, 8,000 ఇస్తారు. దానికి ఓకే అంటారు. అప్పుడు ఇన్ని రోజులు చేసిన తర్వాత మాది ఎంత బతి మీద వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళకి ఇయ్యరు, ఈ 15,000 వాళ్ళకి ఇయ్యరు. ఏంటంటే టెండర్ పెట్టారు కాబట్టి వాళ్ళకు రావాలంతే కమిషన్. మళ్ళీ మేము పనిచేసుడు వాళ్ళ అకౌంట్లో పడుడు. వాళ్ళు మాకు పైసలు తీసుకొచ్చి కష్టం మాది, ఫలితం వాళ్ళది. అందుకనే టెండర్ను రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. సో చూసారు కదండి, గురుకుల పాఠశాలలో 3 నెలలుగా కూడా జీతం రావట్లేదు. మాకు కుటుంబ భారంగా కూడా ఉంది. సో టెండర్ వేశారు, 9 సంవత్సరాలుగా కూడా మేము వర్క్ చేస్తున్నాము. మమ్మల్ని తీసేసి కొత్త వాళ్ళని నియమించుకుంటా అని చెప్పేసి అంటున్నారు. జీతం తక్కువకైతే మీరు చేయండి, లేదంటే కొత్త వాళ్ళని నియమించుకుంటా అని చెప్పేసి అంటున్నారు. మాకు న్యాయం కావాలని చెప్పేసి అయితే వాళ్ళు ఈరోజు కూడా ధర్నా చేస్తున్నారు. అసలు ఒక్కొక్కరి కంట్లో అయితే కన్నీళ్ళు కూడా ఆడడం లేదు. అంటే వాళ్ళ కుటుంబం అంటే అందరు సింగిల్ పేరెంట్ అన్నమాట. వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళు చూసుకుంటూ వాళ్ళ పిల్లలు కూడా తీసుకోవాలి. సో ఇది సీఎం రేవంత్ రెడ్డి వరకు చేరాలి మేడం, మాకు న్యాయం కావాలని చెప్పేసి మేము ఇక్కడ కొట్లాడుతున్నామని చెప్పేసి వారు ఆవేదన అయితే వ్యక్తం చేస్తారు. సో చూస్తున్నామండి బల్గం టీవీ.